ఇది 2 పద్ధతులున్నాయండి. మొహమాటం లేకుండా మాట్లాడుకోవటం, కొద్దిగా మొహమాట పడుతూ మాట్లాడటం. మనకు మొహమాటం లేకుండా మాట్లాడటమే మొదటి నుంచి అలవాటు మనకు. మీ మీ ముందు నేను గత 30 సంవత్సరాలుగా మీ ముందు ఉన్న దాని ప్రకారం అయితే గత 30 సంవత్సరాలుగా మొహమాటం లేకుండా మాట్లాడేయాలి అంటే గనక సినిమా పరంగా తమ్ముడు బోలెడంత మార్పొచ్చేసింది. విపరీతమైన మార్పొచ్చేసింది. నిన్న ఇంటర్వ్యూలో మన మన ఈటీవీకో ఆర్‌టీవీ ఏదో ఇంటర్వ్యూ చేస్తూ రాత్రి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. సార్ మీరు సినిమా ఇవాళ ఏమనుకుంటున్నారు అనంటే, ఇప్పుడు నువ్వు అడిగిందే. అంటే ఇన్ని మార్పులతో మనం ఇప్పుడు ఇవాళ టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా సార్! మీరిప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా అన్నాడు నిన్న. ఊరికే నీ ప్రశ్నకి ఇది కలుపుతున్నాను నేను. టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా! అసలు ఫస్ట్ ఏమొచ్చింది చెప్పు? షాట్ తీస్తుంటే వ్యూ ఫైండర్ వచ్చింది. అంటే మనం ఏం షాట్ తీస్తున్నామో అక్కడ కనపడతాది. ఏయ్! సెల్ ఫోన్ కనిపెట్టినోడిని ఏమన్నా తీసుకురావయ్యా! సన్మానం చేద్దామని. అందులో కెమెరా పెట్టినోడిని మాత్రం చంపేయాలి. ఇది ఊరికే సరదా. మనలో మనం ఇట్టాగేగా మాట్లాడుకుంటాం ఎప్పుడు గత 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఇలాగే మాట్లాడుకుంటాం. ఏ ఈ పెరిగిన టెక్నికాలిటీలో అక్కడ ఏమవుతుంది? గబుక్కున మనం తీసిన షాట్ అక్కడ. నువ్వు గబుక్కున నువ్వు చిన్నతనం అయినా కూడా నువ్వు నన్ను 'రైడీ స్టైలర్' దగ్గర నుంచి 'రాజేంద్ర గజేంద్ర' దగ్గర నుంచి అన్నీ చూసావు గదా! ఆ సినిమాలు చేసేటప్పుడు మరి మీకు ఇదంతా లేదు గదండీ! ఇంత అడ్వాన్స్‌డిటీ ఒక షాట్ తీయగానే నెక్స్ట్ షాట్ ఏంటని ఆలోచించేవాళ్ళమే తప్పితే, తీసిన షాట్ కూర్చొని 15 సార్లు చూసి నన్ను అతి పెద్ద హీరోలతో తెలుగులో ఇప్పుడు నేను చేయను ఎవరు 'మహేష్' దగ్గర నుంచి 'జూనియర్ ఎన్టీఆర్' దగ్గర నుంచి అందరూ మా 'బన్నీ' దగ్గర నుంచి అందరితోను చేస్తానుగా. ఏదో ఒక సినిమాలో ఒక షాట్ యాక్ట్ చేసిన తర్వాత 7 టేక్‌లు అయినాయి అబ్బాయి. 7 టేక్‌లు. చాలా పెద్ద సినిమా అది. చాలా బాగా ఆడిన సినిమా. దాని సంగతి అనవసరం వదిలేయండి. ఎళ్లి కట్ అన్న తర్వాత ఎళ్లి ఆ హీరో గారు దాని ముందు కూర్చున్నాడు. 7 టేకులు. నేను ఫస్ట్ టేక్ నుంచి 7 టేకులు అయిన తర్వాత బయటికెళ్ళిపోతూ అతను ఎప్పుడైతే మానిటర్ దగ్గర కూర్చుంటున్నాడో, ఏదో ఒకసారి ప్లే చేయండి అంటున్నాడో, ఫస్ట్ టేక్ ఓకే అని వెనక నుంచి అనుకుంటూ నేను బయటికెళ్ళిపోయా. మనకేమో ఈ మానిటర్ చూడటాలు, దాన్ని చూసి యాక్ట్ చేయటాలు, యాక్ట్ చేసింది చూడటాలు మనకు అలవాట్లేదు. ఊరికే సరదాగా చెప్తాను జస్ట్ సరదాగా తీసుకోండి. ఆ హీరో గారు దాని ముందు కూర్చొని నువ్వు నవ్వకు. నీకు అలవాటు చేయలేదు. ఇతను చంపేస్తారన్న వ్యూ ఫైండర్ చూస్తే. సరే నా మాట విన్నాడు కాబట్టి పర్లేదు ఓకే. సో, చూశాడు. ఫస్ట్ టేక్. ఏయ్! మళ్ళీ రెండో టేక్. మళ్ళీ రెండో టేకే. టోటల్‌గా ఎంతసేపు పట్టిందనుకుంటున్నారు? 45 నిమిషాలు పట్టింది. 7 టేకులు చూసి చివరికి లేసి ఆ హీరో ఫస్ట్ టేకే ఓకే అని అంతేగా ఉంటుంది. ఇది ఎందుకని నాకు ఎందుకు అలా ఈవేళటికి నేను అక్కడికి వెళ్ళను. ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఎళ్లి చూస్తానంటే కూడా, "నువ్వు డైరెక్షన్ చేస్తున్నావా?" అని అడుగుతా. "ఆ! అదేంటి" అంటే, "అది వాళ్ళ పని. నీ పని కాదు. ఆ షాట్ ఓకేనా కాదని వాళ్ళు చూసుకుంటారు. లేదంటే వన్ మోర్ వాళ్ళు తీస్తారు." ఇల్ ఈ ఇప్పుడు ఈ డిస్కషన్ మనం ఇలా సరదాగా డిస్కషన్ చేసుకున్నట్టయితే, పెరిగిన టెక్నిక్‌లో అంటే అందువల్ల ఉపయోగం లేదా అనంటే ఉపయోగం విపరీతంగా ఉంది. లేదని నేననను. చూసుకుని అందులో ఏదైనా మిస్టేక్‌లుంటే మరి దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ చేసుకుంటాం. బట్ ఎవరు ఏంటి? నాకు తెలిసి పెరిగిన టెక్నిక్‌లో పెరిగిన ఈ ఈ ఈ ఈ లేటెస్ట్ దీంట్లో చాలా టైము వేస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. నా పర్సనల్ నువ్వు నన్ను అడిగావు కాబట్టి అవునవును. నా పర్సనల్ అభిప్రాయం. బట్ అయితే ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారండి. సెల్ ఫోన్ ఈజ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే సెల్ ఫోన్ కనిపెట్టిందే అద్భుతంగా 1 సెకండ్‌లో అమెరికా టక్కున మా అబ్బాయి గబుక్కున మాట్లాడేయొచ్చు. అందుకోసం కనిపెట్టబడింది. అంతేగాని దాంట్లో మార్ఫింగ్ చేసి, దాంట్లో నాన్‌సెన్స్ చేసి, ఎవరో అకౌంట్‌లో డబ్బులు కొట్టేసి చేయమని కాదు కదా! అది కనిపెట్టింది. సో, అందుకని ఫర్ ఎవ్రీ డెవలప్‌మెంట్ తమ్ముడు, ప్రతి ఎవ్రీ డెవలప్‌మెంట్ దేర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. మనం గుడ్‌కి వాడుతున్నామా? బ్యాడ్‌కి వాడుతున్నామా? గుడ్‌కే వాడదామని అనుకుంటూ, ఇవాళ మరి తెలుగు సినిమా ప్రపంచ లెవెల్‌లోకెళ్ళిపోయింది. అంత గొప్ప టెక్నిక్‌లు కూడా వచ్చేసినాయిగా మనకి. ఇవాళ ప్రపంచ సినిమాలో మాట్లాడుకునే రేంజ్‌లో, ఆస్కార్ రేంజ్‌లో మన తెలుగు సినిమా ఎళ్ళిపోయింది. సో, వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం మ కాలరెత్తుకోవాల్సింది మనమే. అందులో ఎవరు చేసినా ఆ కాలరెత్తు మీద మనకు కూడా సంబంధిస్తుంది.
సో, అందుకని సినిమా మార్పులు యాక్చువల్‌గా.